నమస్తే, మీరు చూస్తున్న సిటీ న్యూస్. నేను మ్యాజిక్ రాజా. వివరాల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. సింగరేణి సంస్థలో మళ్లీ చర్చనీయాంశంగా మారిన వారసత్వ ఉద్యోగాల వ్యవహారం. 2 ఏళ్లలోపు సర్వీస్ ఉన్న కార్మికుల నుండి కూడా దరఖాస్తులు స్వీకరిస్తున్న యాజమాన్యం. వారసులకు ఉద్యోగాల కల్పనపై ఆంక్షలు. ఇవాల్టి మా సిటీ న్యూస్ ఫోకస్. కేసీఆర్ కేటీఆర్ సహకారంతో రామగుండం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా. ఎమ్మెల్యే కోరకంటి చందర్ వెల్లడి. నగర మేయర్ రాజమణితో కలిసి 37,90,000 రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే. నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధిస్తున్న సింగరేణిలో కార్మికులకు సరైన ప్రోత్సాహాన్ని అందించలేకపోతున్న యాజమాన్యం. సిటీ న్యూస్లో హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ విమర్శలు. అందరినీ అలరింపజేసిన సింగరేణి సేవా సమితి నిర్వహించిన బొమ్మల కొలువు వేడుకలు. వివరాలు. కేసీఆర్ కేటీఆర్ సహకారంతో రామగుండం నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే కోరకంటి చందర్ తెలిపారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన చందర్ మొదటిసారిగా రామగుండం కార్పొరేషన్లో 37,96,00,000 రూపాయల నిధులతో పలు డివిజన్లలో చేపట్టనున్న అభివృద్ధి పనులకు నగర మేయర్ చిట్టూరి రాజమణితో కలిసి శంకుస్థాపన చేశారు. उपमाविरिये परस्परभिमार्घ्यादि परमचूर्णातुर्वृक्षैः पूज्यां धूपाग्रापयामि दीपन्दर्जं धूपदीपात्रेण पूर्णाग्रापयामि दीपन्दर्जं बन्धे राजा बन्धे भौद्रवसुमन्धे इन्द्रस्याग्निष्ठदास्तन्दार ध्रुवं नमो वयं ఇది కూడా ఓపెన్ చేసి అయిపోయినాయి. మొదట జనగామ గ్రామంలో అండర్ గ్రౌండ్ సీసీ రోడ్ల నిర్మాణం కోసం భూమి పూజ చేశారు. ఆ తర్వాత బస్టాండ్, గాంధీనగర్, పట్టణ మెయిన్ చౌరస్తా, గణేష్ నగర్, రమేష్ నగర్, తిలక్ నగర్, విఠల్ నగర్ ప్రాంతాల్లో కూడా సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణాల కోసం ఆయా డివిజన్ల కార్పొరేటర్ను కలుపుకొని భూమి పూజలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గతంలో ఏ పాలకులు చేయని విధంగా కేసీఆర్ ప్రభుత్వం ప్రజలు ఆలోచిస్తున్న మాదిరిగా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తోందని వారు తెలిపారు. రామగుండం కార్పొరేషన్ అభివృద్ధి కోసం కేసీఆర్ కేటీఆర్ ప్రతి ఏటా ప్రత్యేక నిధులను అందిస్తున్నారని వారు వెల్లడించారు. ఆగిపోయిన అభివృద్ధి పనులన్నింటినీ త్వరితగతిన పూర్తి చేస్తామని వారు చెప్పారు. రామగుండం నియోజకవర్గంలో రామగుండం కార్పొరేషన్లో వివిధ అభివృద్ధి పనులకు 37,94,00,000 అభివృద్ధి పనులను ప్రారంభం చేసుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఏ ప్రభుత్వం చేయనటువంటి విధంగా ఒకనాడు ప్రభుత్వాలు ఒక పట్టణానికి అభివృద్ధి చేయడం కోసం
5 ఏళ్ల కాలంలో కూడా కనీసం 100 కోట్లు ఇవ్వనటువంటి పరిస్థితులలో సంవత్సరానికి 100 కోట్లతో పట్టణంలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలను, పట్టణంలో ఉన్నటువంటి ప్రజా అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను, ప్రజలు కోరుకుంటున్నటువంటి కార్యక్రమాలను, అభివృద్ధి కార్యక్రమాలను చేయాలని గౌరవనీయులు తెలంగాణ కోసం తన ప్రాణాలను తెగించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, పట్టణాభివృద్ధి కోసం కల్వకుంట్ల తారక రామారావు గారు ఆనాడు చేసినటువంటి విధంగా, చెప్పినటువంటి విధంగా ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలను ఈ యొక్క ప్రజలకు అందించేటువంటి దిశగా ప్రజాప్రతినిధులందరం కూడా ముందుకు పోతా ఉన్నాం. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి, తెలంగాణ రాష్ట్రం కావాలని ఆకాంక్షల కోసం పాటుపడ్డటువంటి ప్రజలకు అన్ని సౌకర్యాలు అందించడంతో పాటు వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలించేటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని మళ్ళొక్కసారి ప్రజలకు తెలియజేస్తూ, రాబోయేటువంటి ఏ సందర్భం వచ్చినా, ఏదొచ్చినా కూడా ప్రతి ఎన్నికలలో కూడా గులాబీ జెండా ఎగురవేసి కేటీఆర్ గారు కోరుకుంటున్నటువంటి బంగారు తెలంగాణ సాధనలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని కోరుతున్నారు. మన రామగుండం కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు, గౌరవనీయులు నాతోటి కార్పొరేటర్స్ ఆధ్వర్యంలో ఈరోజు మనకి 200 కోట్ల రూపాయలు మరి అభివృద్ధి కోసము సిఎంఏ ఫండ్ గ్రాంట్ మరి మనకు శాంక్షన్ కావడము, ఎలక్షన్స్ ముందుగానే శాంక్షన్ కావడము, అవార్డు అయిపోవడము, మరి ఎలక్షన్స్ తర్వాత మేము అభివృద్ధి పనులు స్టార్ట్ చేస్తామని ప్రజలందరికీ కూడా హామీ ఇచ్చినాము. అందులోనే భాగంగా ఈరోజు మరి రామగుండంలో 7వ డివిజన్ నుంచి మొదలుకొని 24వ డివిజన్ వరకు, 30 డివిజన్ నుంచి మొదలుకొని మరి 50 డివిజన్ల వరకు కూడా మరి ఈరోజు దాదాపుగా ఫస్ట్ 100 కోట్లు, అందులో కొన్ని 39 కోట్ల రూపాయలు మరి ఈరోజు మరి ఇనాగ్రేషన్ చేసుకుంటున్నాము. మరి ఈరోజు మొదలుపెట్టిన పనులలో కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, మరి ఓపెన్ డ్రైన్స్, సీసీ రోడ్స్ అవన్నీ కూడా మరి ఈ వారం 10 రోజుల లోపలనే స్టార్ట్ చేస్తాము. ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారము పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖరరావు గారు మరి తెలంగాణ కోసం ఎంత పోరాటం చేసి ప్రాణాలు కూడా త్యాగం చేసి మరి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని మరి బంగారు తెలంగాణ చేసుకోవాలంటే పేద ప్రజలకు మనం అందుబాటులో ఉండాలి, సహాయం చేయాలి. డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా ప్రతి సంవత్సరం 100 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తున్నారు. మరి అందులోనే భాగంగా మరి మనం బంగారు తెలంగాణ తెచ్చుకోవాలంటే ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ, అధికారులు కానీ, ప్రజలు కానీ అందరూ మరి ఒక్క మాట మీదనే ఉండి అందరూ కలిసికట్టుగా పనిచేసినట్టయితే రామగుండం కార్పొరేషను డెవలప్ చేయడానికి మరి మేము, మా కార్పొరేటర్స్, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కానీ, మరి మాజీ ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతోటి కూడా మేము డెవలప్మెంట్ చేస్తామని చెప్పేసి మరి అందరికీ కూడా రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలందరికీ కూడా మరి తెలియజేసుకుంటూ అందరూ ఈ కార్యక్రమాల్లో కమిషనర్ బి శ్రీనివాసరావు, మాజీ మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ, మాజీ డిప్యూటీ మేయర్ సాగంటి శంకర్, ఆయా డివిజన్ల కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకులు నారాయణదాసు మారుతి, జనగమ నర్సయ్య, పాతిపల్లి ఎల్లయ్య, తోడేటి శంకర్ గౌడ్, పెంట రాజేష్, పిల్లి రమేష్, వనం శివానందం, వర్లూరి రవి, నూతి తిరుపతి, తోకల రమేష్, తెరకలపల్లి శ్రీనివాస్, చుక్కల శ్రీనివాస్, పెద్దేలి ప్రకాష్, తాడిపర్తి గోపాలరావు, అచ్చవేను, నాయని భాగ్యలక్ష్మి, కవితారెడ్డి, కోదాటి ప్రవీణ్, అభిషేక్ రావు, మేకల శారదా సమయ్యాదవ్, కుంట సాయి, పాతిపల్లి రవికుమార్, మెరుగు నరేష్ తదితరులు పాల్గొన్నారు. వారసత్వ ఉద్యోగాల వ్యవహారంలో న్యాయస్థానం తాజాగా చేసిన సూచనలు సింగరేణి కార్మికులను ఆశా నిరాశల మధ్య ఊగిసలాడేలా చేస్తున్నాయి. కోర్టు సూచన మేరకు 2 ఏళ్లలోపు సర్వీస్ ఉన్న కార్మికుల నుండి కూడా యాజమాన్యం దరఖాస్తులు స్వీకరిస్తున్నప్పటికీ వారసుల ఉద్యోగాల కల్పన విషయంలో అయోమయ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో తాజా పరిస్థితులపై మా కరెస్పాండెంట్ పుదర్ కుమార్ అందిస్తున్న ఓ స్పెషల్ రిపోర్ట్.
ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎక్కడా లేని విధంగా సింగరేణి కార్మికులు సాధించుకున్న వారసత్వ ఉద్యోగాల ప్రక్రియకు నూతన ఆర్థిక సంస్కరణల్లో భాగంగా 1998వ సంవత్సరంలో చరమగీతం పాడింది అప్పటి రాష్ట్ర ప్రభుత్వం. దాంతో సింగరేణిలో స్వచ్ఛంద వారసత్వ ఉద్యోగాల ప్రక్రియ నిలిచిపోయినప్పటికీ కోల్ ఇండియా ఒప్పందం ప్రకారం డెత్ కేసులతో పాటు అనారోగ్యాలకు గురైన కార్మికుల పిల్లలకు మెడికల్ బోర్డు ద్వారా సింగరేణిలో ఉద్యోగాలు కల్పించే ప్రక్రియ కొనసాగుతూ వచ్చింది. సర్వీసు నిబంధనలతో సంబంధం లేకుండా అమలైన ఈ ప్రక్రియకు కూడా 2013వ సంవత్సరంలో సింగరేణి యాజమాన్యం జారీ చేసిన సర్కులర్తో బ్రేక్ పడింది. 2 సంవత్సరాల లోపు సర్వీసు ఉన్న కార్మికులు అనారోగ్యాలకు గురైతే మెడికల్ బోర్డులో పరీక్షించి అన్ఫిట్ అయితే 5 లక్షల రూపాయలు లేదా మిగులు సర్వీసు కాలానికి వచ్చే వేతనంలో ఏది తక్కువైతే అది చెల్లిస్తామని చెబుతూ 2013వ సంవత్సరంలో సింగరేణి యాజమాన్యం ప్రత్యేక సర్కులర్ను జారీ చేసింది. అప్పుడున్న గుర్తింపు సంఘం సహా యూనియన్ లేవి ఈ సర్కులర్ను పెద్దగా వ్యతిరేకించకపోవడంతో మెడికల్ అన్ఫిట్ ఉద్యోగాలకు ఎగనామం పెట్టాలనే యాజమాన్య ఆలోచన కార్యరూపం దాల్చింది. కాలక్రమంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వారసత్వ ఉద్యోగాల పునరుద్ధరణపై దృష్టి సారించింది. అనేక తర్జన భర్జనల అనంతరం అంతిమంగా 2 సంవత్సరాలు పైగా సర్వీసు కలిగి ఉన్న కార్మికుల పిల్లలకు ప్రత్యేక మెడికల్ బోర్డు ద్వారా కారుణ్య ఉద్యోగాలు కల్పించే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. మెజారిటీ కార్మికులకు న్యాయం చేకూర్చాలనే ఆలోచనతో మెడికల్ బోర్డులో అదనపు వ్యాధులను కూడా చేర్చింది. అయితే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం సింగరేణిలో ఓవైపు 2 సంవత్సరాల సర్వీస్ నిబంధనతో కారుణ్య నియామకాల ప్రక్రియ కొనసాగుతుండగానే మరోవైపు 2 సంవత్సరాల లోపు సర్వీసును కలిగి ఉన్న కార్మికులు న్యాయం చేకూర్చాలంటూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై దృష్టి సారించిన న్యాయస్థానం సర్వీసు నిబంధనలతో సంబంధం లేకుండా అనారోగ్యానికి గురైన కార్మికులందరికీ అవకాశం కల్పించాలని సింగరేణి యాజమాన్యానికి సూచించింది. కోర్టు సూచనతో తప్పనిసరి 2 సంవత్సరాల లోపు సర్వీసు ఉన్న కార్మికుల నుండి కూడా దరఖాస్తులు స్వీకరిస్తున్న యాజమాన్యం అన్ఫిట్ అయ్యే కార్మికుల వారసులకు ఉద్యోగాలు కాకుండా 2013లో జారీ చేసిన సర్కులర్ ప్రకారం నగదు చెల్లింపులు అమలు పరుస్తామని మెలికపెడుతూ తాజా సర్కులర్ను జారీ చేసింది. ప్రస్తుతం యాజమాన్యం అనుసరించబోయే విధానం ప్రకారం 2 సంవత్సరాల లోపు సర్వీసున్న కార్మికులు బోర్డులో అన్ఫిట్ అయితే డబ్బు చెల్లింపుతో సెటిల్మెంట్ చేయడం తప్పితే వారసులకు ఉద్యోగాలు రావనేది సుస్పష్టం. ఈ పరిణామంపై కూడా మళ్లీ కోర్టును ఆశ్రయించేందుకు పలువురు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలియవచ్చింది. ఈ క్రమంలో అంతిమ ఫలితం ఎలా ఉంటుందనే అంశం అందరినీ ఆసక్తికి 2 ఏళ్లలోపు సర్వీస్ ఉన్న కార్మిక కుటుంబాలను ఆందోళనకు గురిచేస్తోంది. న్యాయస్థానం జోక్యంతో సింగరేణి సంస్థలో వారసత్వ ఉద్యోగాల వ్యవహారం మళ్లీ చర్చనీయాంశంగా మారింది. సర్వీసు నిబంధనలతో సంబంధం లేకుండా కార్మికుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్న యాజమాన్యం అన్ఫిట్ అయిన కార్మికుల వారసులకు ఉద్యోగాలు కల్పించే విషయంలో ఆంక్షలు విధించింది. 2 సంవత్సరాల లోపు సర్వీసు కలిగి ఉన్న కార్మికులు అన్ఫిట్ అయితే డబ్బులతో సెటిల్మెంట్ చేస్తాము తప్పితే వారి వారసులకు ఉద్యోగాలు కల్పించే అవకాశాలు లేవంటూ సర్క్యులర్ను కూడా జారీ చేసింది. అయితే ప్రస్తుతం సంస్థలో ఆందోళనకర వాతావరణాన్ని నెలకొల్పుతున్న ఈ పరిణామంపై అటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు టీబీజీకేఎస్ యూనియన్ స్పందించి కార్మికులందరికీ న్యాయం చేకూర్చేలా కృషి చేయాలని కార్మిక లోకం కోరుతోంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కుమార్, సిటీ న్యూస్, గోదావరికని. కోర్టు తీర్పు మేరకు సింగరేణి యాజమాన్యం తాజాగా జారీ చేసిన సర్కులర్ ప్రకారం 2 సంవత్సరాల లోపు సర్వీస్ ఉన్న కార్మికులు మెడికల్ బోర్డుకు హాజరయ్యేందుకు అనుమతి లభించిందే తప్ప వారసులకు ఉద్యోగాలు కల్పించే అవకాశాలు లేవని గుర్తింపు సంఘం ప్రధాన కార్యదర్శి మిరియాల రాజిరెడ్డి స్పష్టం చేశారు. సర్వీసు తక్కువ ఉన్న కార్మిక కుటుంబాలను ఆందోళనకు గురిచేస్తున్న ఈ పరిణామంపై యూనియన్ పరంగా తగు చొరవ చూపుతామని, అవకాశాలను అన్వేషించి న్యాయం జరిగేలా కృషి చేస్తామని ఫోన్ ద్వారా మా కరస్పాండెంట్ పూదరి కుమార్ అడిగిన ప్రశ్నలకు సమాధానంగా మిరియాల రాజిరెడ్డి చెప్పారు. ఈ న్యాయస్థానం జోక్యంతో సింగరేణి యాజమాన్యం తాజాగా ఒక సర్క్యులర్ జారీ చేసింది వారసుల ఉద్యోగాల కల్పన విషయంలో. అందులో కొంత అయోమయ వాతావరణం నెలకొంటుంది. వాస్తవంగా క్లారిటీ ఏంటి, ఏం చెప్తారు దానికి సంబంధించి? ఈ నెల 21వ తారీఖున సింగరేణి యాజమాన్యం ఇచ్చినటువంటి సర్క్యులర్లో 24 నెలల కంటే తక్కువ సర్వీసు కలిగి ఉన్నటువంటి వాళ్ళు, లెఫ్ట్ ఓవర్ సర్వీస్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు కార్పొరేట్ మెడికల్ బోర్డుకు అప్లై చేసుకోవచ్చు అనేటువంటిది సర్క్యులర్లు ఇస్తూ దాంట్లో అనేక పాత సర్క్యులర్లను కూడా మెన్షన్ చేయడం జరిగింది.
దీని వలన అందరూ అప్లై చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతున్నది. కాకపోతే కొన్ని నిబంధనలు ఏదైతే పెట్టిందో యాజమాన్యం, ఒకటి, గతంలో మెడికల్ బోర్డుకు పోయినటువంటి కార్మికుడు మళ్ళీ అప్లై చేసుకున్న దానికి సంవత్సరం దాటిన తర్వాత చేసుకోవాలి అనేది ఒక నిబంధన. రెండవది, 24 నెలల లోపు ఉన్నటువంటి సర్వీసు ఉన్నటువంటి వీళ్ళు అప్లై చేసుకొని మెడికల్ బోర్డులో అన్ఫిట్ అయినట్లయితే వాళ్ళకి డిపెండెంట్ జాబ్ ఇస్తామా ఇవ్వమా అనేది స్పష్టంగా లేనప్పటికీ 2013 సర్క్యులర్ ని దాంట్లో ప్రత్యేకంగా మెన్షన్ చేస్తూ దాంట్లో ఉన్నటువంటి కండిషన్స్ వర్తిస్తాయి, దాని ప్రకారమే చెల్లింపులు జరుగుతాయి అని చెప్పడం జరిగింది. ఈ సర్క్యులర్ ఏం చెప్తుంది అంటే 2013లో ఇచ్చినటువంటివి 24 నెలల కంటే దిగిపోయేటువంటి సర్వీస్ తక్కువ ఉన్న వాళ్లకు బోర్డుకు పిలిచినట్లయితే అన్ఫిట్ అయినట్లయితే వాళ్లకు వారసునికి ఉద్యోగానికి బదులుగా 5 లక్షల రూపాయలు కానీ మిగిలినటువంటి నెలల జీతము కానీ ఏది తక్కువైతే అది, అంటే 5 లక్షల రూపాయలు కానీ లేదా ఈయనకు మిగిలిపోయిన నెలల జీతం కానీ ఏది తక్కువ ఉంటే అది ఇస్తాము అనేటువంటిది ఆ సర్క్యులర్ లో ఉంది. దీని వలన కార్మికులు ఆశిస్తున్నటువంటి డిపెండెంట్ వాళ్ళ వారసులకి ఉద్యోగాలు వస్తాయి అనేటువంటిది ఆశ అనేది లేకుండా పోతా ఉన్నది. దీంతో కార్మికులలో ఒక అయోమయం ఏర్పడుతుంది, వస్తుందా రాదా, రానప్పుడు మరి ఎందుకు అప్లై చేసుకోవాలి అనేటువంటిది, ఈ సర్క్యులర్ ఎందుకు ఇవ్వాలి అనేటువంటిది మరొక ప్రశ్న. కానీ రాజిరెడ్డి గారు 2013 సర్క్యులర్ కంటే ముందు ఒక్కరోజు సర్వీసు ఉన్నప్పటికీ మెడికల్ అన్ఫిట్ అయితే ఉద్యోగాలు కల్పించిన దాఖలాలు ఉన్నాయి వారసులకి. అదేవిధంగా టీబీజీ కేసు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చొరవ చూపితే మాకు కూడా న్యాయం జరిగే అవకాశాలు ఉన్నాయని 2 సంవత్సరాల లోపు సర్వీసు ఉన్న కార్మికులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. యూనియన్ పరంగా మీరేమైనా ప్రయత్నం చేసే అవకాశాలు ఉన్నాయంటారా? గతంలో కూడా ఇప్పుడు గతంలో ఉన్నటువంటి మెడికల్ బోర్డు నిబంధన ప్రకారమే ఇప్పుడు మెడికల్ బోర్డు చేస్తున్నాం. 2017లో కేసీఆర్ గారు సంవత్సరం లోపు వాళ్ళకు కూడా ఇవ్వచ్చు అనేటువంటి దాన్ని కొట్టివేసింది, కోర్టు తప్పు పట్టింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని 2013 కంటే ముందున్నటువంటిది ఏదైతే నిబంధన ఉన్నదో 2 సంవత్సరాలు దాన్నే కొనసాగిస్తున్నది ఒకటి. రెండవది, కోల్ ఇండియాలో ఉన్నటువంటి దాని ప్రకారంగానే 24 నెలలు ఉంటేనే ఉద్యోగాలు ఇవ్వాలి అనేటువంటి నిబంధనలు అనుసరించే చేస్తా ఉన్నారు. కాకపోతే మీరు అన్నట్టుగా యాక్సిడెంట్లలో కానీ లేదంటే ఎక్కడైనా మనకు మెడికల్ అన్ఫిట్ అవడే సందర్భంలో లేట్ అయినప్పుడు వాళ్ళు అప్లై ఇన్ టైంలో అప్లై చేసుకొని వాళ్ళు అన్ఫిట్ లేట్గా అయినప్పుడు సందర్భాలలో ఇచ్చినటువంటిది ఉన్నది, లేకపోతే మరణించినటువంటి సందర్భాలలో ఇచ్చినటువంటిది ఉన్నది. ఈ మైన్ యాక్సిడెంట్లకు మాత్రం ఈ నిబంధన ఉండదు. మైన్ యాక్సిడెంట్ అయ్యి ఆయన అన్ఫిట్ అయినప్పుడు దానికి ప్రత్యేకంగా మెడికల్ బోర్డు పెట్టి దాంట్లో నెల రోజులు ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళకి అన్ఫిట్ చేసి ఉద్యోగం ఇస్తారు. అంతే తప్పితే ఈ కారుణ్య నియామకాలు లేకపోతే డిపెండెంట్ ఉద్యోగాలు ఈఆర్ఎస్ లాంటి వాటిల్లో మాత్రం 2 సంవత్సరాల నిబంధన అనేది ఖచ్చితంగా అప్లై చేసుకునే వరకు ఉండాలని ఉన్నది. దాన్ని మనం ఇదివరకే దాన్ని ప్రభుత్వంతో మాట్లాడి 1 year చేపించినప్పటికీ కూడా అది ఉపయోగకరం కాలేదు, కోర్టు తప్పు పట్టినటువంటి విషయం కూడా మన అందరికి తెలుసు. కాకపోతే మరొకసారి ఈ అన్ఫిట్ అయినటువంటి దాన్ని దృష్టిలో తీసుకొని మేనేజ్మెంట్ తో మాట్లాడతాం, ప్రభుత్వంతో మాట్లాడతాం, అలాగే అవసరమనుకుంటే కోర్టును కూడా ఆశ్రయించి కోర్టు కూడా మళ్ళీ ఏం చెప్తుంది, మీరు చెప్పిన దాని ప్రకారంగా ఈరోజు యాజమాన్యం పిలిచింది, నన్ను అన్ఫిట్ చేసింది కానీ ఉద్యోగం ఇవ్వమని అంటున్నారు నా వారసునికి అనే విధంగా మళ్ళీ ఒకసారి మనం ఇప్పుడు కోర్టుకు వెళ్ళినప్పుడు ఏమొస్తుంది, మనం ఇప్పుడు కోర్టుకు పోయింది నన్ను మెడికల్ బోర్డుకు అనుమతించమని అడిగాను, అనుమతిస్తున్నారు. ఈ అనుమతించిన తర్వాత అన్ఫిట్ అయిన తర్వాత అప్పుడు ఉద్యోగం ఎందుకు ఇవ్వరు అని అంటే వాళ్ళు చెప్పినటువంటి సర్క్యులర్ ఉంటే ఇది సరైనది కాదు అనేటువంటి దాంట్లో ఈ 3 ఫోరమ్స్ ప్రభుత్వం కానీ యాజమాన్యాన్ని కానీ అటు అవసరమైతే న్యాయస్థానాన్ని కూడా సంప్రదించినట్లయితే ఎలాంటి ఫలితం వస్తున్నది అనేటువంటిది
మూడవది మనకు ఏదో రోల్ మోడల్ గా మనం ఏదైతే ఒప్పందం చేసుకుంటున్నాం కోల్ ఇండియాలో ఉన్నటువంటి దాంట్లో ఎక్కడైనా మనకు ఏ మాత్రం అవకాశం ఉన్నా ఎక్కడన్నా 8 కోల్ సెక్టార్స్ ఉన్నాయి కోల్ ఇండియాలో, ఎక్కడన్నా ఒక చోట మనకు అనుకూలమైనటువంటి సర్క్యులర్ గాని విధానం ఏదన్నా ఉన్నట్లయితే దాన్ని తీసుకొని తప్పకుండా యూనియన్ తరఫున పోరాడి కార్మికుల కోసం ముందుంటాం. ప్రస్తుతం గుర్తింపు సంఘంగా ఉన్న టీబీజీ కేసు ఎలాంటి ఎక్సర్సైజ్ చేయబోతోంది ఈ వ్యవహారంపై? అదే మెడికల్ బోర్డు రిజల్ట్స్ వచ్చిన తర్వాత దాంట్లో ఎంతమంది ఇబ్బందులతోటి అన్ఫిట్ అయ్యిండ్రు, దాని తర్వాత మరి ఫర్దర్ గా ఏం చేయాలి అనేటువంటివి ఆర్థికంగా మరి మీరు ఇచ్చేటువంటి సర్క్యులర్ ప్రకారంగా ఆర్థికంగా ఉపయోగకరంగా లేదు, కొందరికి 50,000 రావచ్చు, కొందరికి 5 లక్షలు రావచ్చు, ఇంతకంటే ఎక్కువ వచ్చడానికి వీల్లేదు. కానీ ఆయన విధి నిర్వహించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. కాబట్టి ఇతని దృష్టిలో ఒకటి ఉద్యోగం ఇచ్చడానికి అవకాశం ఎక్కడ ఉన్నా కానీ ఏ అంశంలో మనకు పాజిటివ్నెస్ ఉన్నా కానీ దాన్ని మనం తీసుకొని ముందుకెళ్తాం. లేదు అని అంటే ఆల్టర్నేట్ గా మరి ఏం చేయడం, ఈ 5 లక్షల రూపాయలు ఈ మిగిలిపోయినటువంటి సర్వీస్ డబ్బులు ఇవ్వడం అనేది చాలా ఇబ్బందికరంగా కొంత మొత్తమే వస్తుంది. కాబట్టి దాంట్లో కూడా పెంచినట్లయితే కార్మికుల కుటుంబానికి కనీసం ఆర్థికంగా నిలదొక్కునే విధంగా ఉండేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ వైపుగా కూడా మరో ప్రయత్నం కొనసాగిస్తాం. థ్యాంక్ యూ రాజిరెడ్డి గారు. ఆర్జీవన్ ఏరియా లేడీస్ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఇల్లందు క్లబ్లో బొమ్మల కొలువు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్జీవన్ జీఎం సతీమణి సేవా సమితి అధ్యక్షురాలు శకుంతల విజయపాల్ రెడ్డి హాజరై బొమ్మల కొలువును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎంతో అందంగా ఆకర్షణీయంగా అందరినీ ఆహ్లాదపరిచే విధంగా బొమ్మల కొలువును ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. ఇలాంటి బొమ్మల కొలువు వేడుకల మూలంగా సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించిన వారం అవుతామన్నారు. ప్రతి ఏడాది బొమ్మల కొలువు వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్న లేడీస్ క్లబ్ సభ్యులను అభినందిస్తూ రాబోయే రోజుల్లో కూడా మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. కాళేశ్వరం మనకు అతి సమీపంలో ఉంది, ఆ నమూనాను పెట్టడం జరిగింది. మిగతా అన్ని కూడా మామూలుగా బొమ్మలే పెట్టాము. బయట బృందావనము, సమ్మక్క సారక్క జాతర మనకు సమీపంలో ఉన్న వాటిని అరేంజ్ చేయడం జరిగింది. ఇంకా మన ఫేర్వెల్ విషయానికి వస్తే ఈ నెలాఖరులో సుచిత్ర గారు, రాధా గారు రిటైర్ అవ్వబోతున్నారు. జయప్రద గారు ఆల్రెడీ రిటైర్ అయ్యారు. వాళ్ళకి అప్పుడు సమయభావం లేకుండే కాబట్టి ఇప్పుడు ఫేర్వెల్ ఇవ్వడం జరుగుతుంది. సో సుచిత్ర గారి విషయానికి వస్తే చక్కటి సాన్నిధ్యం ఏర్పడింది మా ఇద్దరికి. వారికి నా రిటైర్మెంట్ సందర్భంగా అభినందనలు. ఓకే, థ్యాంక్ యూ. ఈ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు. అనంతరం బొమ్మల కొలువుతో పాటు మహిళలు అందంగా తీర్చిదిద్దిన ముగ్గులను తిలకించారు. అనంతరం లేడీస్ క్లబ్ సభ్యులు సాంప్రదాయ నృత్యాలతో అందరినీ అలరించారు.
కార్యక్రమంలో లేడీస్ క్లబ్ సభ్యులు సుచిత్ర, విజయబాబు, వసంత, సూర్యనారాయణ, శోభా వీరారెడ్డి, జమీనా హబీబుసేన్, పద్మ నారాయణ, సబితా మనోహర్, జయశ్రీ, రజిత, కౌసల్య, కాత్యాయని, స్వరూప, సుశీల, వీణాశ్రీ తదితరులు పాల్గొన్నారు. ఎలకలపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన ఆ గ్రామ సర్పంచ్ చిట్టబోయిన స్వరూప రాజ్కుమార్ తమ వార్డు మెంబర్లతో కలిసి విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. మొదట ఆ గ్రామ ఉప సర్పంచ్ నర్సింగంతో కలిసి సర్పంచ్ స్వరూప రాజ్కుమార్ పలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం గ్రామంలో టాపాసులు పేరుస్తూ సంబరాలు జరుపుకున్నారు. అనంతరం సర్పంచ్ స్వరూప భర్త రాజ్కుమార్ మాట్లాడుతూ తమపై నమ్మకంతో గెలిపించిన ఎలకలపల్లి గ్రామ ప్రజలు ఆశిస్తున్న అభివృద్ధిని సాధించి తీరుతామని ఆయన తెలిపారు. ఎలకలపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికలు 21/1/2019 రోజున ఎన్నికలు ఎలకలపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం జరిగినది. సందర్భంగా ఎలకలపల్లి ప్రజలు నా మీద నమ్మకంతో భారీ మెజార్టీతో ఇవాళ 9 వార్డు మెంబర్లు ప్లస్ సర్పంచ్తో పాటు అధిక మెజార్టీతో గెలిపించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు నేను ఇంతకుముందు 2006 నుండి 2013 వరకు సర్పంచ్ కాలంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి పనులే నన్ను గుర్తించి ఇవాళ ప్రజలు నన్ను ఇవాళ మళ్ళీ విజయం పదవులకు తీసుకుపోవడం కూడా జరిగినది. అలాగే ప్రజలు నన్ను నమ్ముకున్నందుకు వాళ్ళు గ్రామంలో ఉన్న చిన్న చిన్న సమస్యలు కావచ్చు, ఏ సమస్య ఉన్నా ప్రతి వార్డులో సమస్యలున్నా నేను అధిగమించి మళ్ళీ పురోగతి తీసుకొస్తానని మీ ప్రజల ముంగట హామీ ఇస్తున్నాను. పంచాయతీ ఎన్నికల్లో గ్రామ ప్రజలు మాకు అఖండ విజయాన్ని సాధించారు. మా వార్డు సభ్యులకు అఖండ మెజార్టీతో గెలిపించారు. వారికి మరి గ్రామ ప్రజలకు, వార్డు సభ్యులకు, వార్డు సర్పంచ్ గారికి మా యొక్క ధన్యవాదాలు. ప్రజలైతే ఏ విధంగా మా మీద నమ్మకం కొద్దీ ఓటు వేసి మమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపించారు. ఆ ప్రజల రుణం తీర్చుకోవడానికి మాకు 5 సంవత్సరాల గడువిచ్చారు. ఖచ్చితంగా వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతి వార్డుల ప్రతి టోటల్ విలేజ్ మీద 100కు 100% గ్రామ అభివృద్ధిని ముందుంచి మళ్ళీ ప్రజలకి వెళ్ళవటానికి మేము సిద్ధంగా ఉన్నామని మాకు ప్రజలు ఓటేసి గెలిపించిన వారందరికీ మా యొక్క ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో బర్రలక్ష్మి, సరస్వతి, సత్యమ్మ, మాలవిక, తన్నీరు మల్లేశం, సిహె శ్రీనివాస్, మేకల రాజకుమరయ్య, వడ్లకొండ మాధవి తదితరులు పాల్గొన్నారు. వినాయకుడి పుట్టినరోజైన బహుళ చవితి రోజున ప్రతి నెల వచ్చే సంకష్టహర చతుర్థి రోజున వినాయకుడిని పూజించడం ద్వారా కష్టాలు తొలగిపోతాయని పూజారి దామోదర శర్మ తెలిపారు. గోదావరి కని 5 ఇంక్లైన్ ఫిల్టర్ బెడ్ ఆవరణలో గల వినాయకుడు, శివుడు, సుబ్రహ్మణ్య స్వామివార్ల ఆలయం ఏర్పాటు చేసి 50 నెలలు పూర్తయిన సందర్భంగా జరిపిన పూజా కార్యక్రమంలో పూజారి మాట్లాడారు. ఈ ఆలయంలోని అమ్మవారు ఆలయంలో బోనం సమర్పించిన అనంతరం వినాయకుడికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రావి, వేప చెట్లు కలిసి ఉండడంతో సంకష్టహార చతుర్థికి వచ్చే భక్తుల కోరికలు తీరడం జరుగుతుందని దామోదర శర్మ తెలిపారు. ఇక్కడ అశ్వత్థ వృక్షము, నింబు వృక్షం అంటారు. ఇక్కడ రావి చెట్టు, వేప చెట్టు లక్ష్మీ నారాయణ స్వరూపం. అమ్మవారు విష్ణుమూర్తి. శైవ మతస్థులకు శంకరుడు, పార్వతి అనుకుంటే ఏదైనా గవాళ్ళ ఇద్దరు. వారి చెట్టు కింద ఆ లక్ష్మీ పార్వతి కింద ఆ యొక్క గణపతి, శంకరుడు, సుబ్రహ్మణ్య స్వామి, నందీశ్వరుని పూజ చేస్తే భారతదేశంలో 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. ఎంత జ్యోతిర్లింగాల పవర్ ఉంటుందో అంత ఉంటుందని
ఒకసారి చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పాక మేము వినడం జరిగింది. ఇది అరుదుగా ఉంటుంది. ఇవి రెండు ఆడవాళ్ళు జడ వేసుకుంటే ఎలా అల్లిపోయిందో అదేవిధంగా ఒక దాంట్లో ఒకటి ఉండి అది ఎంతో శ్రేష్టంగా ఉంటూ ఇక్కడికి వచ్చిన తర్వాత మేము కూడా మా పిల్లలు కూడా ఎంతో ఉన్నత స్థాయికి ఎదుగుతూ మేము కూడా ఎంతో పేరు ప్రఖ్యాతులతో ఈ శివయ్యకు కానీ ఈ గణపతికి పూజలు చేసినప్పటి నుంచి కూడా మేము కూడా ఒక గోదావరికి మంచి పేరు వచ్చింది. అనంతరం దిగ్విజయంగా 50 నెలలుగా పూజలు నిర్వహించిన దామోదర్ శర్మ, ప్రశాంత్ అయ్యగారులను భక్తులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో సిఐ వెంకటేశ్వర్లు, యోగేంద్ర, బాలసాని స్వామిగౌడ్, చల్లా ప్రవీణ్, కృష్ణమూర్తి, సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇబ్బందులు ఎన్ని ఎదురైనా నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధిస్తున్న సింగరేణి కార్మికుల పట్ల యాజమాన్యం సరైన ప్రోత్సాహాన్ని అందించడం లేదని హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ విమర్శించారు. బాధ్యత గల గుర్తింపు సంఘం బాధ్యతను విస్మరించడంతో కార్మికులకు మరిన్ని కష్టాలు ఎదురయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆంక్షలు లేకుండా అర్హులైన కార్మికుల పిల్లలందరికీ కారుణ్య ఉద్యోగాలు ఇవ్వాలని ఆయన సిటీ న్యూస్లో డిమాండ్ చేశారు. సింగరేణిలో బొగ్గుత్పత్తి లక్ష్యాలను సాధిస్తూ ముందుకు సాగుతున్న కార్మికుల సమస్యల పరిష్కార విషయంలో ఇటు యాజమాన్యం కానీ బాధ్యత గల సంఘాల వ్యవహారం ఏ రకంగా ఉందా అనే అంశంపై మనతోటి మాట్లాడేందుకు హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ గారు సిద్ధంగా ఉన్నారు. రియాజ్ గారు చెప్పండి, దాదాపుగా లక్ష్యాన్ని సాధించే దిశలో ముందుకు సాగుతున్న సింగరేణి కార్మికులు ఎదురవుతున్న సమస్యల పరిష్కార విషయంలో ఇటు యాజమాన్యం కానీ బాధ్యత గల సంఘం కానీ వ్యవహరిస్తున్న తీరు హెచ్ఎంఎస్ ఏ రకంగా అర్థం చేసుకుంటుంది? సింగరేణిలో యాజమాన్య సంఘాలే ఉన్నాయి. మొదటి నుండి కూడా ఏటీసీ కూడా యాజమాన్య సంఘం, టీడీపీకేసీ కంప్లీట్ ఆ సంఘమే లేదు. సింగరేణిలో నష్టాలు ఉన్నప్పుడు మేము లబ్ధి పొందిన కార్మికులకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, కొట్లాడి తీసుకున్నాం. నష్టంలో ఉంది కంపెనీ బీఎఫ్ఆర్లో పోయినప్పుడు కూడా డిస్పెన్సరీలు ఓపెన్ చేసినాం. ప్రతి బస్తీలో కార్మికుల దగ్గర ఇంటి దగ్గర ఉండాలనే ఉద్దేశంతో డిస్పెన్సరీలు, స్కూల్స్, బళ్ళు ఇవన్నీ చేసినాం. లాభాలు వచ్చినాక ఏమి లేదు, ఉన్నది ఊడిపోయింది, ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది అన్నట్టు లెక్క ఉన్నది. కనుక దీనికి కారణం ఏంటంటే ప్రభుత్వానికి నిలదీసి అడిగే కార్మిక సంఘాలు ఓడిపోవడమే దీనికి కారణం. గెలిచిన సంఘాలు అంటే కార్మికుల సంఖ్య తగ్గినప్పటికీ కూడా 64 మిలియన్ టన్నుల బొగ్గుత్పత్తి లక్ష్యాన్ని అవలీలగా సాధించబోతున్న కార్మికులకు సంక్షేమ విషయంలో యాజమాన్యం చిత్తశుద్ధి సారుతుందని మీరు భావిస్తున్నారు? అసలు యాజమాన్యానికి చిత్తశుద్ధే లేదు. నిన్నగాక మొన్న మనం కలకత్తాలో జేబీసీసీలో చేసుకున్న ఒప్పందాన్ని కూడా అమలు చేస్తలేరు. రిటైర్మెంట్ అయిన కార్మికులకు పెన్షన్, రిటైర్మెంట్ అయిన కార్మికులకు మెడికల్ ట్రీట్మెంట్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇవ్వాలని కార్డు పేరుకు పత్రికలు ప్రకటన చేసుకుని కార్డు ఇచ్చినామని నాకు కూడా కార్డు ఇచ్చిండ్రు. కానీ కార్డు తీసుకొని పోతే ఆ దవాఖానలో లెక్కలేదు. ఆ కార్డు ఇచ్చిన తర్వాత నిన్న కొత్తగూడెంలో అంటారట, మీకు కార్డు ఇచ్చినాం కదా, ఇక మనకు లోకల్ దవాఖానలో ట్రీట్మెంట్ లేదు, లోకల్ దవాఖానలో ట్రీట్మెంట్ లేదు. ఇది ఎక్కడ న్యాయం? లోకల్ దవాఖానలో ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే. ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ మేజర్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అక్కడ పంపించాలి. ఎక్కడికి? హైదరాబాద్ పంపించాలి. అది లేదు, ఇది లేదు, ఉన్నది అన్నీ మెడికల్ పోయినాయి, ఫెసిలిటీస్ ఒక్కటి లేదు. 50,000 మంది కార్మికులు పక్కన పోయినారు. 1,16,000 మంది. బాధ్యత గల గుర్తింపు సంఘం స్పందించకపోయినప్పుడు కూడా మీరు కూడా ప్రతిపక్ష సంఘాలు కూడా పెద్దగా మునుపటి దశలో మీరు ఆ కార్మికుల సమస్యల పట్ల స్పందించిన దాఖలాలు ఏం కనబడతలేవా? దాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు? మేము స్పందిస్తున్నాం. ఆ సంఘాలన్నీ కలిసి ములాఖాత్ అయిపోయినాయి, కోవట్ అయిపోయినాయి. మేము స్పందిస్తేనే స్పందించకుండా ఉండడానికి ఎవరైతే ముందర ఫ్రంట్ లైన్లో కనబడుతున్నారో ఆ కార్మిక సంఘాల నాయకులను ట్రాన్స్ఫర్ చేయడం, వేధించడం, బెదిరించడం, సస్పెండ్ చేయడం, ఇటువంటి కార్యాచరణ రూపొందించి మేనేజ్మెంట్ అమలు చేస్తూ ఉంటే కళ్ళు మూసుకొని కూర్చున్న కార్మిక సంఘాలు ఉన్నాయి. కాబట్టి ఇవాళ విచ్చలవిడితనం అయిపోయింది. అది ఇప్పటి కూడా మేము కొట్టలేం. ఇంకొక సైకిల్ ఇది, ఈ సైకిల్ లాంటి చైన్ లాగా తిరుగుతుంది. ఇవాళ కాకపోయినా రేపైనా కార్మికులు అర్థం చేసుకుంటారు. మొన్న మీకు తెలుసు అసెంబ్లీ ఎన్నికల్లో చెంప దెబ్బ కొట్టినట్టు కొట్టిండ్రు. కోల్బెట్లో 9 మంది ఎమ్మెల్యేలు ఓడిపోయారు బికాజ్ ఆఫ్ సింగరేణి కార్మికులు తెలివి కల్లోళ్ళు, తెలివి తక్కువలు కాదు, తెలివి తక్కువలని వాళ్ళు అనుకుంటారు. ఇప్పుడు పార్లమెంట్లో కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు ఈ లోకల్ ఫెసిలిటీస్ ఉన్నాయి, అగ్రిమెంట్, ఇంటర్నల్ క్యాండిడేట్స్ క్లారికల్ పోస్టులు ఉన్నాయి. కార్మికుడు ఆఫీసర్ భార్య చచ్చిపోతేనేమో ఆఫీసర్ చచ్చిపోతేమో భార్యకు సూటబుల్ జాబ్ అట. నా కార్మికుడు చచ్చిపోతే సూటబుల్ జాబ్ కాదు, ఉన్న కోట్లు కూడా తీసేస్తున్నారు. ఇవాళ ఒకటే ఆనాడు చెప్పినా ఈనాడు చెప్తాం. అధికారులను నమ్ముకొని టీఆర్ఎస్ ప్రభుత్వము 300 ఎకరాలు 3,000 మందికి హైదరాబాద్లో ఇచ్చిండ్రు. అది చాలా ఎఫెక్ట్ అయింది. భయించదు. మేము 52,000 మంది కార్మికులు ఉన్నాం. మాకు ఒక గుంట భూమి లేదు, ఉన్న ఇల్లు ఖాళీ చేస్తున్నారు.
కరెంట్ సరిగా లేదు, నీళ్లు సరిగా లేవు, ఏం లేవు. కరెంటుకు బిల్ వచ్చింది, నీళ్లకు బిల్ వచ్చింది. అంతకుముందు ఫ్రీ తీసుకున్న వాళ్ళం. ఇవాళ పార్లమెంట్లో కూడా మళ్ళీ అదే దెబ్బ తగులుతుంది. మొన్న అసెంబ్లీలో దెబ్బ ప్రస్తుతం అంటే యాజమాన్యం చెప్తున్న మాదిరిగా కార్మికులు కుటుంబాలకు సంస్థపరంగా అందిస్తున్న ఈ వైద్య విషయంలో ఏ రకంగా సేవలు ఉన్నాయని మనం భావించవచ్చు? వైద్య సేవలు నిల్లైపోయినాయి. భయపడి ఒకవేళ నిజంగానే సింగరేణిలో వైద్య సేవలు మంచుకుంటే ప్రైవేట్ హాస్పిటల్ చుట్టూరుగా గోదావరి కానీ కొత్తగూడెం కానీ బెల్లంపల్లి కానీ చుట్టూరుకున్న ప్రైవేట్ హాస్పిటల్స్ కలకలలాడుతున్నాయి. సింగరేణి హాస్పిటల్ మాయమైపోతుంది. ఎందుకంటే ఇక్కడ మంది ఇస్తలేరు, సరిగా ఏమి ఇస్తలేరు. ప్రైవేట్ హాస్పిటల్కి పోయి మందులు తీసుకుంటారు. ప్రైవేట్ హాస్పిటల్ చూడండి ఎంత కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు వాళ్ళు. ఎక్కడ నుండి? మా సింగరేణి కార్మికుల కుటుంబాల పైసలతోటే కదా. ఒకవేళ సింగరేణి మేనేజ్మెంట్ మంచి ట్రీట్మెంట్ ఇస్తే ప్రైవేట్ హాస్పిటల్కి ఎందుకు పోతారు? ఇవాళ సర్వే చేయని సిఎన్ఎండి గారు చెప్తున్నారు కదా, బాగా చెప్తున్నారు కదా. ప్రైవేట్ హాస్పిటల్లో మన సింగరేణి కార్మికులు ఎంతమంది ట్రీట్మెంట్ తీసుకుంటారని లెక్క తీస్తే 75% సింగరేణి కార్మికులే ఆ ప్రైవేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకున్నారు. దానికి కారణం ఏంటిదంటే ఇక్కడ ట్రీట్మెంట్ సరిగ్గా లేదు, డాక్టర్స్ లేరు, ఎవరు లేదు, సరిగ్గా పట్టించుకునే నాదులు లేడు. నేను చెప్పింది వినాలే, లేకుండా ఏంది. డాక్టర్లకు అందరికీ ఏం చేసింది కదా అంటే ఒక మెడికల్ బోర్డు పెట్టిండు. ఆ మెడికల్ బోర్డు దండుకునుడు. ఇప్పుడు సింగరేణిలో ఒక టాపిక్ మళ్ళీ ఒక మొదలైంది. అంటే కొంత అటు ఇటు అయినప్పుడు కూడా కొంత సజావుగా సాగుతున్న కార్య నియామకాల విషయంలో ఈరోజు న్యాయస్థానం స్పందించి ఆ 2 ఏళ్ల సర్వీస్ నిబంధనపై కొంత తప్పుపట్టింది కదా. ఈ అంశంపై హెచ్ఎంఎస్ ఏం భావిస్తుంది? కార్మిక వర్గానికి పిల్లలు అయితే ఏదైతే ఉద్యోగాలు ఆశిస్తారో కార్మికుల పిల్లలకు ఏం చెప్పదలుచుకున్నారు? అయితే ఇది కూడా బోకస్. కోర్టుకు పోయింది ఎవరు? హెచ్ఎంఎస్ లాంటి హెచ్ఎంఎస్తో పాటు ఇంకా కొన్ని కార్మిక సంఘాలు మెడికల్ బోర్డుకు సర్కులర్ పంపారు. కార్మిక నియామకాలు పెట్టుకోవడానికి 2 సంవత్సరాల నిబంధన లెస్ ఓవర్ సర్వీస్ ఉంటేనే, బ్యాలెన్స్ సర్వీస్ ఉంటేనే అప్లికేషన్ ఫార్వర్డ్ చేయాలి అని సర్కులర్ పెడితే సూపర్ మైన్లలో వెల్ఫేర్ ఆఫీసర్ అసలు అప్లికేషన్ తీసుకుంటలేదు. దానిపైన నువ్వెవరు? రోగం అన్నది 2 సంవత్సరాల ముందు బంద్ అవుతుందా? ఇక దిగిపోయే ముందే రోగాలు ఎక్కువ వస్తాయి. అటువంటిప్పుడు మెడికల్కి ఎవరు పెట్టిన అప్లికేషన్ పంపించాలి. నువ్వెవరు పంపించకపోవడం కారణమని కోర్టు నుండి డైరెక్షన్ వచ్చిన తర్వాత కోర్టు చెంపదెబ్బ కొట్టిన తర్వాత ఇప్పుడు అది ఒకటే లైన్ తీసేసిండ్రు. ఏంటిదంటే 2 సంవత్సరాలు లేని వాళ్ళు కూడా అప్లికేషన్ ఫార్వర్డ్ చేయండి. ఫార్వర్డ్ మట్టుకే నేను పర్సనల్ డిపార్ట్మెంట్తో మాట్లాడినా, జిఎంలతో మాట్లాడినా, అది ఓన్లీ అందరికీ అలో చేస్తాం కానీ ఎవరికి ఉద్యోగాలు ఇవ్వం. న్యాయస్థానం స్పందించింది ఈ కార్మిక నియామకాల విషయంలో. హెచ్ఎంఎస్ ఆ విషయంలో ఏం భావిస్తుంది? కార్మికుల పిల్లలకి ఏం చెప్పాల్సింది? మేమేమంటున్నామంటే కార్మిక పిల్లలారా ఉద్యమం చేయండి. మేనేజ్మెంట్ను టీఆర్ఎస్ సంఘం అంతా బోకస్ సంఘం తయారైపోయింది. దానికి ఏంటంటే ఒకవేళ 2 సంవత్సరాల సర్వీస్ కానీ రేపు దిగిపోయేటోడు కూడా ఇవ్వాల. మెడికల్ అన్ఫిట్ అయితే కొడుకుకు ఉద్యోగం ఇవ్వాల్సిందే. దానికోసం మనకు కావాలి. ఆ క్లాస్ పెట్టండి, ఉద్యోగం ఇస్తాం. కార్యం అని ఒకటి పెట్టడం, మెడికల్ బోర్డు అన్ఫిట్ అని ఒక పేరట. రకరకాల మోసం చేసి దగా చేసి కార్మికు మభ్య పెడుతున్నారు. ఈ మీడియా మొత్తం మొత్తుకుంటుంది. కార్మికులు సప్పబడిపోయి ఉన్నారు. వెంకట్రావు సప్పబడ్డాడు, మా గట్టన్న పెద్దన్న ఆయన సప్పబడ్డాడు. సీతారామయ్య అయితే అడ్రస్సే లేదు. ఇక నరసింహారావు CI2 ఆయనకు ఫోన్ చేస్తే ఆ ట్రాన్స్ఫర్ల మీద ఫోన్ చేస్తే ఇక టీఆర్ఎస్లకు చేసింది కదా మనకెందుకండి, మనం దాన్ని పట్టించుకోవద్దు. CI2 మాట ఇది. నేను మాట్లాడిన ఫోన్లో మనం స్పందించామే అన్నాడు. మొత్తం నాశనం అయిపోయింది. ఇవాళ పర్టికులర్ ప్రస్తుతం ఈ కారుణ్య నియామకాల పట్ల ఎట్లా న్యాయస్థానం స్పందించి కాబట్టి మీరేం చెప్పాలనుకున్నారు? మేము ఒకటే అంటున్నాం, మేనేజ్మెంట్కు ఒకటే చెప్తున్నాం. కారుణ్య నియామకాలు అనేది ఒకరోజు మెడికల్ అన్ఫిట్ అన్నట్టే. అది మెడికల్ బోర్డ్ అన్ఫిట్. పని చేయలేడు, చేత కాదు కార్మికునికి అంటే ఒకరోజు ముందు అయినా, 4 రోజుల ముందు అయినా, 2 సంవత్సరాలు. ఆ 2 సంవత్సరాల నిబంధన అనేది లేదు, తీసేయాలి. అన్ఫిట్ అయినా ఒకరోజు ముందు అన్ఫిట్ అయినా ఉద్యోగం ఇవ్వాల్సిందే. ఇవాళ మైన్ యాక్సిడెంట్ కేసులో ఒకరోజు ముందు అన్ఫిట్ అయిన ఈయన పనికి రాడంటే ఉద్యోగం ఇస్తారు. అది జేబీసీసీలో మేము చేసిన ఒప్పందం ప్రకారం ఉన్నది. సేమ్ క్లాస్ దీనికి అప్లికేబుల్ కావాలి. మళ్ళీ తిరిగి ఒక కొత్త కమిటీ వేయబోతున్నారు. ఏంటంటే ఈ కొత్తగా వస్తున్న ఓసీపీలను అడ్డుకునేందుకు ఒక జేఏసీ లాగా ఏర్పడి పోరాటాల శ్రీకారం చుట్టబోతున్న జరుగుతున్న ప్రచారం అది ఎంతమంది నిజం? అది 100% ఏ మాత్రం లజ్జా సిగ్గు. జేఏసీలు ఎవరెవరు ఉండబోతున్నారు? జేఏసీలో కలిసి వచ్చే వాళ్ళందరినీ చూసుకుంటాం. బస్తీలోకి ఇన్వాల్వ్ చేస్తాం. బయట లీడర్లు ఏముందంటే నేను చూసిన పోచం మైదాన్ గురించి మనం చేసి అన్నాం. పోచం మైదాన్ గడబడి చేయగానే తెర వెనుక నుండి మనిషి 5 లక్షలు 3 లక్షలు 6 లక్షలు పొలిటికల్ రాజకీయ నాయకులు, ట్రేడ్ యూనియన్ నాయకులు దొబ్బేరు, నోరు మూసుకున్నారు. ఈ ఓపెన్ కాస్ట్ కూడా గాంగానే నీకు చిన్న కాంట్రాక్ట్ ఇస్తా, నీకు డంపర్లు ఇస్తా అనగానే వెనకకు పోతారు. కనుక ట్రేడ్ యూనియన్లో కొంతమంది నాయకుల మీద నమ్మకం లేదు. నమ్మకంగా పనిచేసే నాయకులను బస్తీలో ఉన్న వాళ్ళకు మేము దగ్గర తీసుకుంటాం. ఇతర సంస్థలను ఆహ్వానించే అవకాశం? అన్ని సంస్థలను, వ్యాపార సంస్థ, డాక్టర్స్, టీచర్స్, గోదావరికని బతకాలనుకున్న ప్రతి వ్యక్తి దానికి స్పందించవలసిన అవసరం ఉంది. వాళ్ళకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. కొంత టైం పడుతుంది. మొన్న ఒక మీటింగ్ పెట్టినాం, మళ్ళీ మీటింగ్ పెడతాం. అందరికీ సంజాయించి ఒక ఉద్యమం లాగా తీసుకొస్తేనే అది ఆగుతుంది. చెప్పండి ఈరోజు ఇంకోటి ఏంటంటే మీరు అంటారు ఓపెన్ కాస్ట్ లేకపోతే బతుకుదేరు లేదు. బరాబర్ బతుకుదేరు ఉన్నది. ఓపెన్ కాస్ట్ సర్వనాశనం అవుతుంది, భూస్థాపితం అవుతుంది.
భూ విధ్వంసం అవుతుంది. ఓపెన్ కాస్ట్ ఫారెన్ కంట్రీలో కూడా ఉన్నాయి. భూ విధ్వంసం లేదు, ఇక్కడ భూ విధ్వంసం ఉన్నది. ఇక్కడ అండర్ గ్రౌండ్ ఉన్నది. 900 మీటర్ల లోతులో బొగ్గు తీస్తాను ఆ ఫారెన్లో. ఇక్కడ కూడా 900 మీటర్లు, 250 మీటర్లే పోయినాం మనం. 250 మీటర్లు నాసి రకం లూజ్ సాయిల్ ఉంటుంది. రూఫ్ కూడా లుకలుకాలు ఉంటాయి. ప్రమాదాలు ఎక్కువ జరగడానికి కారణం అదే. ఫారెన్లో నేను పోయిన కంట్రీలో 30 సంవత్సరాలు ఒక బావిలో ఒక్క మనిషి చావలే. ఇక్కడ సంవత్సరానికి 120 మంది వస్తారయ్యా. సంవత్సరానికి 120 మంది ఇక్కడ వస్తారు. ఎందుకు అంటే ఇంత లోపలికి పోతే అంత సేఫ్టీ ఉంటుంది. ఒకటి ఏంటంటే ఏసీ ప్రొవైడ్ చేయాలి, ఎయిర్ కండిషన్ది అక్కడ కూడా ఉన్నది. లాభం కూడా అందులోనే ఉంటుంది. బి గ్రేడ్ కోల్ ఉంది, ఏ గ్రేడ్ ఉంది లోపల. ఈ గోదావరిలో ఒక్క బావి షాఫ్ట్ సిస్టమ్ ఓపెన్ చేస్తే 100 సంవత్సరాల లైఫ్ ఉంటుంది. అండర్ గ్రౌండ్ మైన్స్ తీసుకురండి, షాఫ్ట్ సిస్టమ్ తీసుకురండి, మెకనైజేషన్ పెట్టండి. ఏ మిషన్ పెట్టినా కూడా, ఒక్క మిషన్ పెట్టినా కూడా 250 మంది పెట్టక తప్పదు. ఒక మైన్లో 4 మిషన్లు పెట్టినా 1500 మందికి పర్మనెంట్ ఉద్యోగాలు వస్తాయి. అట్లా 4 బావిలు ఓపెన్ చేయండి, అండర్ గ్రౌండ్ ఓపెన్ చేయాలి. ఓపెన్ కాస్ట్ అడ్డు ఈ రామగుండంలో మాత్రం అడ్డుకొని తీరుడు ఖాయం, తీరుతాం. అందరినీ రమ్మంటాం, రిక్వెస్ట్ చేస్తాం, దండం పెడతాం, రమ్మంటాం. దొంగలు అయితే పారిపోతారు, మంచులు నీతిగా నిజాతిగా గోదావరిని కాపాడుకునేది తెలుసుకున్న వాళ్ళు ఈ కోటలు కూడా ఉంటాయి. రేపు 60 రోజుల్లో దాదాపుగా 64 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించబోతున్న కార్మికులు ఏం చెప్పదలుచుకున్నారు? కార్మికులకు మేలు జరగాలంటే కార్మిక సంఘాలు ఏం చేయాల్సిన అవసరం ఉంది? కార్మికులకు ఇంకా ఎంకరేజ్ చేయాలి. ఎంత బండలు నెత్తి మీద వేసినా మోస్తారు మా కార్మికులు. ఆ మోసే కార్మికులకు స్వంత ఇంటి పథకం ఇవ్వండి. 2 గుంటల భూమి గోదావరికంలో ఇవ్వండి ప్రతి ఒక్కరికి. పాత కోటలు రెగ్యులరైజ్ చేయండి. 50 ఇక్కడ థ్రోడ్ సింగరేన్లో 62,000కు పైన క్వార్టర్స్ ఉన్నాయి. 50,000 మంది కార్మికులు, కానీ అందరికి క్వార్టర్స్ లేవు. అంటే ఎవరెవరో కబ్జా చేసుకుంటారు, ఎవరెవరికో క్వార్టర్స్ ఇస్తారు. కనుక సొంత ఇల్లు అనేది ఒకటి. బొగ్గు తీయడానికి నా కార్మికులు తయారున్నాడండి. నా తమ్ముడు, నా అన్న ఎంత బొగ్గు తీయమంటే ఎంత బండ వేసినా కూడా మోయడం తయారున్నారు. కానీ వాళ్ళకి ఏమి ఇస్తున్నావు? సంవత్సరానికి 50,000 ఇన్సెంటివ్ ఎకనామం పెట్టినావు. ఇవాళ ఇన్సెంటివ్ ఇస్తా అంటున్నావు. సంవత్సరం నెలకు ఇన్సెంటివ్ వచ్చేది, నెల ఇన్సెంటివ్ కంప్లీట్ బంద్ అయింది, మంత్లీ ఇన్సెంటివ్ బంద్ అయింది. అప్పుడు జాతీయ సంఘాలు మేము అందరం కలిసి చేసిన ఒప్పందాలన్నీ రద్దయినాయి. స్కూల్స్ లేవు, బడులు లేవు, ఇవన్నీ కావాలి. కానీ కార్మికుల పక్షాన నేను అడుగుతున్నా, ఇన్సెంటివ్ ప్రకటించండి. ఏదో చాక్లెట్లు బిస్కెట్లా కాదు, ఇవ్వండి. 1 తులం బంగారం ఇవ్వండి. ఏమవుతుంది? హైదరాబాద్లో 1 కోటి రూపాయల భూమి ఇస్తానడు, హైదరాబాద్లో 1 కోటి రూపాయల భూమి ఆఫీసులకు ఇస్తానడు 300 మందికి. నా కార్మికుడికి 1 తులం బంగారం ఇవ్వండి లాభాలు తీసుకొచ్చినందుకు. ఆ బిడ్డ పెళ్లికైనా దేనికైనా పనికి వస్తుంది, ఎక్కడికి వస్తుంది? అటువంటి కార్యక్రమం ఏదో చిన్న ఏసీ ఇది మన సూట్ కేసులో లేకుంటే పొయ్యి లేనట్టు మేము వంటలు చేసుకున్నట్టు ఆ పొయ్యిలో గిన్నెలు మా దగ్గర లేవు, గిన్నెలు లేకుంటే చిప్పలు తింటాను అన్నట్టు చిప్పలు పొయ్యిలు అటువంటి కాదు. శాశ్వతంగా అక్కడికి వచ్చే సామాన్ ఇవ్వండి అని మేము డిమాండ్ చేస్తున్నాం. పని భారం ఎంత పెరిగినా నిర్దేశిత బొగ్గుత్పత్తి లక్ష్యాలను సాధించబోతున్న సింగరేణి కార్మికులకు సరైన మేలు చేసేందుకు యాజమాన్యం చిత్తశుద్ధి సాటుకోవాలని ఇప్పుడు మనకు హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ డిమాండ్ చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో కొత్తగా రాబోతున్న ఓసీపీలను అడ్డుకునేందుకు ప్రత్యేక పోరాటం తప్పదని రియాజ్ చెప్తున్న నేపథ్యంలో ఓసీపీల కోసం రియాజ్ ఆధ్వర్యంలో ఎలాంటి పోరాటాలు జరుగుతాయో వేచుద్దాం. కెమెరామెన్ శ్రీనివాస్తో సత్యం, సిటీ న్యూస్, గోదావరికని. భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును అందరూ సద్వినియోగం చేసుకుని నిష్పక్షపాతంగా ప్రజా ప్రతినిధులను ఎన్నుకొని దేశాభివృద్ధిలో పాల్పంచుకోవాలని అంతర్గాం తహసీల్దార్ వంగల మోహన్ రెడ్డి, ఉమ్మడి రామగుండం జడ్పీటీసీ కందుల సంధ్యారాణి అన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని అంతర్గాం టీటీఎస్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఓటు హక్కు వినియోగంపై ప్రజలను చైతన్యపరుస్తూ ప్రధాన వీధుల గుండా అంతర్గాం చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించడంతో పాటు చౌరస్తాలో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు, పలు రాజకీయ పార్టీల నాయకులు పాల్గొని ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో కుల, మత, జాతి, వర్గ, భాషా భేదాలకు తావివ్వకుండా ఒత్తిడి లేకుండా స్వేచ్ఛను కాపాడుతూ నిష్పక్షపాతంగా ఓటు హక్కును వినియోగించుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం జడ్పీటీసీ తహసీల్దార్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య భారతదేశంలో దేశ భవిష్యత్తును నిర్ణయించేది వజ్రాయుధమైన ఓటేనని అందరూ హక్కును సద్వినియోగం చేసుకోవాలన్నారు. 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు ప్రతి ఒక్కరూ ఓటరుగా తమ పేరును నమోదు చేసుకోవాలని కోరారు. ఎన్నికల సంఘం ఓటరు నమోదు కార్యక్రమాన్ని ఫిబ్రవరి 4 వరకు గడువు పెంచిందని, ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇవాళ ఈ జెడ్పీ హై స్కూల్కి సంబంధించినటువంటి విద్యార్థులు మరి భారీగా చైతన్యం చేయడానికి ప్రజల్ని ర్యాలీ చేపట్టి మరి స్కూల్ ప్రిన్సిపల్ గారు, స్టాఫ్ అంతా కూడా సహకరించినందుకు
ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఏది ఏమైనా భారత రాజ్యాంగం మనం కల్పించినటువంటి ఓటు హక్కును తప్పకుండా అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 18 ఏళ్ళు నిండినటువంటి యువకులందరూ కూడా ఖచ్చితంగా ఓటర్ నమోదు చేసుకోవాలి. తర్వాత ఓటు హక్కును ఖచ్చితంగా వినియోగించుకోవాలి. ఎందుకంటే ఇవాళ స్థానికంగా పంచాయతీ దగ్గర నుండి పంచాయతీ సర్పంచ్ దగ్గర నుండి ఇవాళ మరి ఇది ఎమ్మెల్యేలు కావచ్చు, స్థానికంగా ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కావచ్చు, ఇవాళ పార్లమెంటుకు పంపించేటువంటి ఒక నాయకత్వాన్ని ఎన్నుకునేటువంటి అవకాశం కేవలం ఓటరుకు మాత్రమే దక్కుతుంది. నిజంగా మొన్న జరిగినటువంటి పంచాయతీ ఎన్నికలలో ఇవాళ పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి సందర్భం. అట్లనే ఇవాళ ఈ కాన్స్టిట్యున్సీలో ఏదైతే మనకు అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయో అందులో రామగుండంలో దాదాపు 86% పోలింగ్ జరగడం అనేది కూడా చైతన్యవంతంగా భావిస్తూ ఉన్నాం. దానికి పెద్ద ఎత్తున కలెక్టర్ గారు కూడా ఓటు హక్కుపై ఇవాళ అనేకమైనటువంటి అవేర్నెస్ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో రాయదండిలో ఒక ఓటుతోని సర్పంచ్ ఎన్నిక గెలుపొందడం నిజంగా కూడా ఆశ్చర్యానికి గురి చేసినటువంటి సందర్భం. అంటే ప్రతి ఒక్కరు కూడా ఏమని భావిస్తారంటే దూర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు ఇవాళ నా ఒక్క ఓటుతో ఏమవుతుందని అనుకుంటే అది ఖచ్చితంగా తప్పే. ఇవాళ ఒక్క ఓటు కూడా వృధా కావద్దు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటరు కూడా నిష్పక్షపాతంగా ఓటు వేయడానికి మరియు ప్రతి ఒక్కరూ కూడా 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువకులు కూడా తమ పేరును ఓటర్ లిస్టులో నమోదు చేసుకోవడం కొరకు అవగాహన కల్పించడం కొరకు ఈ ప్రతి సంవత్సరం 25వ జనవరి రోజు జాతీయ ఓటర్ దినోత్సవాన్ని ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. ఆ సందర్భంగానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అంతర్గా మండలంలోని ప్రతి 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి యువకులు కూడా ఓటర్ జాబితాలో లేనటువంటి వాళ్ళందరూ కూడా ఫారం 6 ద్వారా తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఎవరైనా చనిపోయినటువంటి వాళ్ళు కానీ వెళ్ళిపోయినటువంటి వాళ్ళ ఓట్లు ఏమైనా ఉన్నట్టయితే ఓటర్ లిస్టులో ఉన్నట్టయితే అటువంటి వాళ్ళు ఫారం 7 లోపల ఎవరైనా కూడా ఫామ్ 7 నింపించినట్లయితే అటువంటి వాళ్ళ ఓట్లను తొలగించడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ఏమైనా ఓటర్ లిస్టులో పేరు తప్పు కానీ ఏమైనా సవరణలు ఉన్నట్లయితే ఫామ్ 8 ద్వారా వాళ్ళు ఇచ్చినట్టయితే వాళ్ళ పేర్ల సవరణ కూడా చేయడం జరుగుతుంది. అట్లాగే ఫామ్ 8A ద్వారా ఒక పోలింగ్ స్టేషన్ నుంచి ఇంకొక పోలింగ్ స్టేషన్కి మన మండలంలో ఇప్పుడు కొత్తగా జీపీలు చాలా అయినాయి. కొంతమంది ఓట్లు వేరే చోట్ల ఉన్నట్లు చాలా నోటీసులు వస్తున్నాయి. అటువంటి వాళ్ళు 8A ద్వారా దరఖాస్తు చేసుకున్నట్లయితే వాళ్ళ సంబంధిత దగ్గరి పోలింగ్ స్టేషన్కు మార్పు చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ జి వేణు, సీనియర్ అసిస్టెంట్ అజీం, ఆర్ఐ సతీష్, వీఆర్ఓలు, పోలింగ్ బూత్ అధికారులు, నాయకులు, బరపటి నారాయణ, నూకరాజు, మేకల మైసయ్య, పాఠశాల ఇన్ఛార్జి హెచ్ఎంతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అంతర్గం మండలం సోమనపల్లి గ్రామ పంచాయతీకి శుక్రవారం జరిగిన రీపోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. తొలి విడత ఎన్నికల్లో భాగంగా ఈ నెల 21న పోలింగ్ జరిగినప్పటికీ సోమనపల్లి గ్రామంలో గ్రామానికి చెందిన ఒకే పేరుతో 2 వ్యక్తులుండగా తండ్రి పేరు వేర్వేరుగా ఉండగా 21న జరిగిన ఎన్నికల్లో పోలింగ్ ఏజెంట్లు గమనించకపోవడంతో అసలు ఓటరు ఓటు హక్కు కోల్పోగా వివాదానికి దారితీసింది. దాంతో అధికారులు కౌంటింగ్ ప్రక్రియను నిలిపివేసి అధికారులకు వివరించగా ఓటర్ ఉన్న 8వ వార్డుకు రీపోలింగ్ నిర్వహించాలన్న రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశానుసారం శుక్రవారం రీపోలింగ్ నిర్వహించినట్లు జిల్లా అసిస్టెంట్ ఎన్నికల అధికారి ఉమ్మడి రామగుండం ఎంపీడీఓ బాలె శివాజీ తెలిపారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరగగా జిల్లా ఎన్నికల పరిశీలకులు భారతి తిలక్ నాయక్ ఎన్నికల కేంద్రాన్ని ఏర్పాట్లను పరిశీలించారు. వార్డులో 84 మంది ఓటర్లుండగా 78 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా మధ్యాహ్నం 2 గంటల అనంతరం ఓట్ల లెక్కింపు చేపట్టగా కొల్లూరి సత్య సోమనపల్లి గ్రామ సర్పంచిగా విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి గుంట లక్ష్మికి 300 ఓట్లు రాగా కొల్లూరు సత్యకి 349 ఓట్లు సాధించి 49 ఓట్ల మెజారిటీతో ఆధిక్యంగా గెలుపొందింది. కాగా ఎన్నికల సందర్భంగా ఎస్ఐ కె రామకృష్ణ గట్టి బందోబస్తు నిర్వహించారు. మండలంలో సోమన్పల్లి గ్రామ పంచాయతీలో మొదటి దశలో 21వ తారీఖు నాడు ఎన్నికలు జరిగినాయి. ఇందులో 8 వార్డులకు 4 వార్డులు యునానిమస్ కావడం జరిగింది.
4 వార్డులలో వార్డు సభ్యులు, మిగతా 8 వార్డులలో సర్పంచ్ వాటికి ఎలక్షన్ జరుగుతున్నది. ఆ క్రమంలో 21వ తారీఖు నాడు జరిగిన ఎన్నికలలో 8వ వార్డులో టెండర్ ఓటు పోలైనందున వెంటనే కలెక్టర్ గారి ద్వారా ఎలక్షన్ కమిషన్కు నివేదించడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు రీపోలింగ్ ఆదేశించాయనది. రీపోలింగ్ ఈరోజు 25/1/2019 నాడు రీపోల్ జరుగుతున్నది. ఇక్కడ ఈ 8వ వార్డులో 84 మంది ఓటర్లు ఉన్నారు. ప్రశాంతంగా పోలింగ్ జరుగుతున్నది. 1 గంట వరకు పోలింగ్ జరుగుతుంది. 2 గంటలకు కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. తర్వాత 2 గంటల నుండి అంటే మన వార్డు సభ్యులు సర్పంచ్ల ఫలితాల ప్రకటన జరుగుతుంది. అనంతరం ఉప సర్పంచ్ ఎన్నిక జరుగుతుంది. ఈరోజు అంతర్గం మండలంలోని సోమన్పల్లి గ్రామంలో 21వ తేదీ నాడు మొదటి విడతలో భాగంగా గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరిగినాయి. దాంట్లో ఒక 8వ వార్డులో ఒక అతని ఓటుకు బాలు వేరే అతని ఓటుకు బాలు ఇతని ఓటేసిందని చెప్పేసి ఎలక్షన్ ఈరోజుకి రీపోలింగ్కి ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది. దానిలో భాగంగా ఈరోజు 8వ వార్డులో 84 మంది ఓటర్లు ఉన్నారు. ఆ ఓటర్ని ఇవాళ ఓటేసే విధంగా ఎలక్షన్ కమిషన్ చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఈ అంతర్గం మండలంలోని సోన్పల్లి గ్రామంలో పోలీస్ బందోబస్తు సరిగ్గా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఒక 8 మంది కానిస్టేబుల్స్, ఒక ట్రైనింగ్ ఎస్ఐ నేను ఒక పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినాం. ఇంతవరకు ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకున్నాం. అదేవిధంగా 1 గంట వరకు పోలింగ్ ఉంటుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు 2 గంటల నుంచి కౌంటింగ్ ఉంటుంది. కౌంటింగ్ ప్రాంతంలో కూడా ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీసు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మా సిపి సార్ యొక్క ఆదేశాల మేరకు అన్ని విధాల ఏ విధంగా ఎటువంటి సంఘటనలు జరగకుండా చూసుకోవడం జరుగుతుంది. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగి సింగరేణి పాఠశాలకు మంచి గుర్తింపు తీసుకురావాలని సింగరేణి డైరెక్టర్ E&M శంకర్, RG2 GM W విజయబాబు పేర్కొన్నారు. ఎయిటింగ్లైన్ కాలనీలోని సింగరేణి పాఠశాల 42వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ముఖ్య అతిథులుగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. సింగరేణి పాఠశాలలో చదివిన విద్యార్థులు IAS ఇతర దేశాలలో విద్యలో రాణించడం ఎంతో గర్వకారణమన్నారు. ముఖ్యంగా సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పాదకతతో పాటు విద్య సంక్షేమ కార్యక్రమాలతో పాటు పెద్దపీట వేయడం జరుగుతుందన్నారు. అనంతరం వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. And I feel it lucky to be with you all today's evening. Just before my retirement, I will be retiring on the 31st of January. So, first I thank, last but not the least, I thank the total headmaster, staff of the Singareni Sector 3 High School, and along with their children, they have taken a great pain to bid farewell to me and has given a memento which I will be remembering. Students, definitely everyone has to pass through school, and a school is one place where we will be remembering our lifetime. So once again, I wish you all the best. Thank you, thank you. The results అనండి, స్కూల్ యొక్క ప్రోగ్రెస్ అనండి, ఏదైనా అడ్వైస్ చేయడానికి కానీ ఇవన్నిటి కూడా వస్తే బాగుండేదిగా అనిపించింది. ఇక్కడ నుండి తప్పకుండా నేను వస్తాను, స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవుతాను. ఎందుకంటే ఇంత మంచి ఫెసిలిటీస్ అంటే సింగరేణి సంస్థ నిజంగా గొప్ప సంస్థ. 129 సంవత్సరాల చరిత్ర గల సంస్థ. ఎంతో మందికి ఉపాధి కల్పిస్తుంది, ఎంతో మందిని మంచి మార్గంలో మంచి గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దుతూ ఉంది. ఎంతో మందికి సింగరేణి ప్రాంతం 6 జిల్లాలే కాక మొత్తం స్టేట్ మొత్తానికి వెలుగులను అందిస్తున్నది. చాలా గొప్ప చరిత్ర సింగరేణి చరిత్ర.
ఈ కార్యక్రమంలో ఎడ్యుకేషన్ జీఎం రామనారాయణ, RG2 GM W విజయబాబు, సేవాధ్యక్షురాలు సుచిత్రారాణి, SO2 GM రవీందర్, పాఠశాల ఇన్ఛార్జ్ కరస్పాండెంట్ రాజేంద్ర ప్రసాద్, HM సునీల్ కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. RG2 పరిధిలోని OCP3ని ఉత్తమ గనిగా తీర్చిదిద్దడంలో ప్రతి కార్మికుని కృషి ఉందని GM W విజయబాబు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమష్టి కృషితోనే మన లక్ష్యాలను చేరుకోవచ్చన్నారు. ముఖ్యంగా ఒకరితో ఒకరు సమస్యపై చర్చించుకున్నప్పుడే అది పరిష్కారం కావడం జరుగుతుందన్నారు. అలాగే సేఫ్టీ విషయంలో కూడా ప్రతి ఒక్కరూ అవగాహనతో ముందుకు వెళ్ళడం వలన OCP3కి రోలింగ్ షీల్డ్ రెండవసారి రావడం జరిగిందన్నారు. అలాగే వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇదే పట్టుదలతో కృషి చేసినట్లయితే పర్మనెంట్గా షీల్డ్ మన వద్దనే ఉంటుందన్నారు. అలాగే ప్రతి సెక్షన్ వారు వారి పనులు సకాలంలో పూర్తి చేయడం వలన లక్ష్యాలను అందుకోవడం జరుగుతుందని అందుకు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 31న పదవీ విరమణ పొందనున్న GM W విజయబాబును OCP3లో ప్రతి సెక్షన్తో పాటు కాంట్రాక్టు కార్మికులు పూలమాల, శాలువా, జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో SO2 GM రవీందర్, PO బండి వెంకటయ్య, PE దుర్గారావు, మేనేజర్ మాధవరెడ్డి, SC పైడీశ్వర్, WO సునీల్, నాయకులు మిరియాల రాజిరెడ్డి, ఐడి శ్రీనివాస్, సత్యనారాయణ రెడ్డి, దేవ వెంకటేశం, బేతి చంద్రయ్య కార్మికులు పాల్గొన్నారు. కాగా ఈ మధ్యకాలంలో RTC డ్రైవర్ మహేందర్కు గుండె నొప్పి వచ్చి బాధపడుతున్న తరుణంలో OCPలో పనిచేస్తున్న ఆకుల రాజిరెడ్డి అదే బస్సులో హైదరాబాద్కు వెళ్తుండగా బాధ భరించలేక బస్ పక్కకు ఆపి పడిపోయిన డ్రైవర్ను సీట్లో పడుకోబెట్టి మరో వ్యక్తి సహాయంతో బస్సును ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వ్యక్తి ప్రాణాలు కాపాడినందుకు రాజిరెడ్డిని GM సత్కరించారు. అలాగే సింగరేణియులు ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో ముందుండాలని కోరారు. సింగరేణిలో ఇతర ప్రాంతాలలో ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే స్పందించేలా అధునాతన యంత్రాలను రెస్క్యూ స్టేషన్కు ₹1,00,00,000తో కొనుగోలు చేయడం జరిగిందని రెస్క్యూ GM వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వాటిని ప్రారంభించి మాట్లాడారు. ముఖ్యంగా సింగరేణిలో సంస్థ ప్రమాదాలు జరిగినప్పుడు వాటిని ఎదుర్కొనేలా పరికరాలను కొనుగోలు చేయడం మంచి విషయమన్నారు. ఇప్పటికే సింగరేణితో పాటు ఇతర ప్రాంతాల్లో RG2 రెస్క్యూకు మంచి పేరుందని సేవా కార్యక్రమంలో ముందుకు వెళ్లడం జరుగుతుందన్నారు. కాగా వీటిపై సభ్యులకు పూర్తిగా అవగాహన కల్పిస్తూ ప్రమాదాలు జరిగినప్పుడు రెస్క్యూ సభ్యుడు ఎలా స్పందించాలో వారికి ప్రత్యేకమైన శిక్షణ ఇవ్వడంతో పాటు టూల్స్ను ఎలా వినియోగించుకోవాలో తెలపడం జరుగుతుందన్నారు. ముందు ప్రతి సభ్యుడు క్రమశిక్షణతో మెదలాలని, అప్పుడే మనం ఈ వృత్తిలో రాణించగలుగుతామన్నారు. ముఖ్యంగా సంస్థ చైర్మన్ సేఫ్టీకి సంబంధించిన వరకు మంచి శ్రద్ధ కనబరచడం జరుగుతుందన్నారు. ఐటింకల్ కాలనీలోని సింగరేణి క్వార్టర్ల మధ్య వేయించిన బోర్లు పనిచేయడం లేదని కార్మిక కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఈ మేరకు T2 క్వార్టర్స్లో సోమారపు మార్కెట్లు యాజమాన్యం ప్రతిష్టాత్మకంగా తీసుకొని వేయించిన బోర్లు మరమ్మతు లేక పూర్తిగా చెడిపోయాయన్నారు. పంపు నీరు దినం తప్పించి దినం రావడంతో నీళ్లు ఇంటి అవసరాలకు సరిపోక చాలా కష్టంగా ఉందన్నారు. అయితే అధికారులకు చాలాసార్లు వినవించినప్పటికీ తమను ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. సింగరేణి అధికారులు స్పందించి కార్మిక వాడల్లోని బోర్లు మరమ్మతు చేయాలని కోరారు. ఇంతకుముందు ఒకసారి ఇచ్చినాం, మొన్న వారం రోజులు ఇచ్చొచ్చిండు మా సారు. నిన్నాక మొన్న పోయి కూడా గొడవ పెట్టొచ్చిండు, అసలు నీళ్లు రావట్లేదు. ఈ రోజుకు తప్పించి రోజు పంపులు వస్తూ ఉన్నాయి, వాటర్ లేవు, డేబేడే వస్తున్నాయి కదా, అసలు పూజ చేసుకుందాం అన్న కూడా పనికి రాదు. నీళ్లు లేవు. ఎట్లా అండి, సమ్మర్ రాకముందే సమ్మర్ లాగా చేస్తూ ఉన్నారు. అది ఇంతకుముందు గంట ఇచ్చేది ఇప్పుడు ½ అవరే ఇస్తూ ఉన్నాడు. ట్యాంకీలు అయితే ఒక చుక్క నీళ్లు లేవు. అవుతుంది, రోజు తప్పి రోజు నీళ్ళు ఇస్తున్నారు. ఆ నీళ్ళు ఇచ్చిన నీళ్ళు తక్కువ వస్తున్నాయి, అవేమో నీళ్ళు రావట్లేదు, సరిపోతలేదు. రిపోర్ట్ ఇచ్చినాం కదండి, రిపోర్ట్ కూడా ఇచ్చిర్రు, రావట్లేదు నీళ్ళు, అవసరం ఉంది ఇప్పుడు.
డే బై డే పంప్ వస్తుంది, నీళ్ళు సరిపోవట్లేదు అసలు. ఇస్తే మాకు నీళ్ళు లైన్ అందరికి సరిపోతాయి. సహృదయ సేవా సంస్థ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ సమాజ సేవ కోసం ఇటు సేవా సంస్థను ఏర్పాటు చేయడం జరిగిందని, ముఖ్యంగా గణతంత్ర దినోత్సవం సందర్భంగా సంస్థను ప్రారంభించుకోవడం జరిగిందని తెలిపారు. ఈ రక్తదాన శిబిరంలో దాదాపు 30 మంది యువకులు రక్తం ఇచ్చేందుకు ముందుకు రాగా ఇట్టి రక్తాన్ని జీవన్ ధార వాలంటరీ బ్లడ్ బ్యాంకుకు అందజేయడం జరుగుతుందని తెలిపారు. అలాగే ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు తమ సంస్థ ఎప్పుడూ ముందుంటుందన్నారు. సిద్ధి వినాయక నగర్లో జరిగిన ఈ కార్యక్రమంలో గౌరవ సలహాదారు యాదగిరి తిరుపతి, వ్యవస్థాపకులు అరుణ్ సామ్రాట్, సాయి వంశీ, అరుణ్, రాకేష్, శరత్, ఈశ్వర్ నాయక్, ప్రవీణ్, వెంకటేష్, శ్రీవేద్, జాలిగ వెంకటేష్, అనిల్ నాయక్, శ్రావణ్, దుర్గరాజ్, విశ్వపతి, పుట్ట చంద్రమౌళి, బాలరాజు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి విశేషాలు. మరిన్ని తాజా విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.